గైస్ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఉగాది రోజు అయితే బిక్కువల్ వెళ్ళాము. ఇంకా వినాయకుడి దర్శనం కోసం అని చెప్పి వినాయకుడి దర్శనం అంతగా ఏం పెద్దగా బాగా అవ్వలేదు. ఎందుకంటే 3 గంటలు వెయిట్ చేస్తే 3 సెకండ్లు కూడా స్వామివారి దర్శనం అవ్వలేదు. ఇంకా నేను చాలా ఫీల్ అయిపోయాను అనమాట. చాలా లో అయిపోయింది నా ఫీలింగ్ అయితే. ఇంకా అన్నప్రసాదం కూడా మేము అక్కడ తిందాం అనుకున్నాం, కానీ అది కూడా అవ్వలేదు. స్వామివారి దర్శనమే 3 సెకండ్స్ అంటే ఇంకా అన్నదానానికి ఇంకొక 4-5 గంటలు వెయిట్ చేసేలా ఉంది. ఇంకా సరే అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. అది కూడా చాలా చాలా ఫేమస్, చాలా ప్రాముఖ్యత ఉన్న టెంపుల్. బట్ అది కూడా క్లోజింగ్ టైం అనమాట, కావస్తుందని చెప్పి ఇంకా అలా గొల్లడి మామిడి అడవి అయితే వెళ్ళామండి. లిటరల్లీ చెప్తున్నాను గైస్, టెంపుల్ అయితే బాబోయ్ మరి మాటల్లో వర్ణించలేము. ఇంకా అక్కడ మర్యాదలు ఉన్నాయి చూసారండి. ఒక ఆయన ప్రతిదీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు స్వామివారి గురించి. నెక్స్ట్ వీడియోలో అయితే లోపల ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఇంక ఇక్కడికి రాగానే అయితే మేము పైకి గుడిలోకి వెళ్ళడానికి 50 రూపీస్ టికెట్ తీసుకొని అక్కడైతే అన్నదానం పెడుతుంటే అక్కడైతే భోజనం చేసాం గైస్. వెజిటేబుల్ రైస్, పన్నీర్ కర్రీ, ఇంకా సాంబార్ రైస్. టేస్ట్ అయితే సూపర్.